మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే అండి. కూలీ సినిమా వచ్చింది, భారీ అంచనాలతో వచ్చింది. అయితే ఈ సినిమాకు ప్రధానంగా వచ్చిన విమర్శ అవ్వచ్చు, రిపోర్ట్ అవ్వచ్చు, అందరూ చెబుతుంది ఏంటంటే నాగార్జున గారి క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుందని ఊహించి థియేటర్కి వెళ్ళిన అభిమానులు కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు, కొంచెం నిరాశ ఎదురైంది. ఈ క్యారెక్టర్ ఆయన చేయడం అవసరమా? ఇలా రకరకాల కామెంట్లు పెడుతున్నాయి. మీరేమంటారు? ఓవరాల్గా ఈ కూలీ గురించి ఏం చెప్తారు? అంటే నటుడు అన్న తర్వాత ఏ రకమైన పాత్ర అయినా చేయాల్సి ఉంటుందండి. జనరల్గా చాలా మంది ఏం చేస్తారంటే హీరో అని బ్రాండ్ పడిపోయిన తర్వాత నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తే అభిమానులు ఇబ్బంది పడతారేమో అనేటువంటి ఒక స్థితికి వెళ్ళిపోతారు. అంటే అభిమానులు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అనేటువంటి ఒక స్కేల్ పెట్టుకుని దాన్ని బట్టి క్యారెక్టర్లు చూస్ చేసుకోవటం మొదలు పెడితే నెమ్మదిగా ఆ నటుడిలోని నటుడు అడుగంటి పోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఓకే. అందుకని అభిమానులు తనని ఎలా చూడాలనుకుంటున్నారు అనేది ఒక్కటే పట్టించుకోకుండా తనలోని నటుడిని సంతృప్తి పరిచేటువంటి ఎలిమెంటు ఆ వచ్చిన క్యారెక్టర్లో ఉందా లేదా అది ఒక్కటే బేరీజు వేసుకుంటూ క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళగలిగితే డెఫినెట్గా మంచి సినిమాలు ఆ నటుడి నుంచి వస్తాయి, మంచి క్యారెక్టర్లు వస్తాయి. ఓకే. అంటే సినిమా పరిస్థితి మారింది. నాగార్జున ఇప్పుడు అభిమానుల గురించి ఆలోచించి ఈ క్యారెక్టర్ చేశాడని నేను అయితే అనుకోవడం లేదు. అంటే ఆయన కోర్ అభిమానులు ఆయన్ని కాదనుకుంటారని ఆయన అనుకోవడం లేదు. ఆయన ఆల్రెడీ ఇప్పుడు అంతకు ముందు చేసినటువంటి కుబేరా క్యారెక్టర్ మీద కూడా ఇలాంటి వ్యాఖ్యలే వినిపించినాయి. అవసరమా అని, అంటే సోలో హీరోగానే చెయ్యాలి అనేటువంటి అభిప్రాయంతో నడిచింది. అలా ఉండదు ప్రపంచం. ఆయన నటుడిగా తనని తాను కొత్త పాత్రల్లో జనాలకు పరిచయం చేయాలని అనుకుంటున్నాడు. అనుకోవడానికి కారణం ఏంటంటే యంగ్ హీరోస్ నెక్స్ట్ ఇంకో 2 జనరేషన్లు వచ్చేసినాయి. ఇప్పుడు సీన్ మారింది. అంటే సినిమా కండిషనే లోకల్ సినిమా, పాన్ ఇండియా సినిమా, వరల్డ్ మార్కెట్ సినిమాగా డివిజన్ అయిపోయింది, స్థిరపడిపోయింది. థియేటర్ అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. సింగిల్ స్క్రీన్ అనేది, మల్టీప్లెక్స్ అనేది ఉంటుంది కొంతకాలం, అది సస్టైన్ అయ్యే అవకాశమే ఉంది. ఈ కండిషన్లో గతంలో ఉన్నటువంటి బ్యారికేట్లు, గతంలో ఉన్నటువంటి బాక్సులు ఇప్పటి సమాజానికి ఆ బాక్సులు పనికిరావు అనే ఒక ఐడియాకి వచ్చాడు ఆయన, ఒక అభిప్రాయానికి వచ్చాడు. వచ్చి బాక్స్ బద్దలు కొట్టాడు. బాక్సులు లేవు ఇప్పుడు నాగార్జునకి. ఆయనలో రకరకాల క్యారెక్టర్లు చేయాలి అనేటువంటి ఒక తపన ఉంది. ఏ తపనతో అయితే ఆ రోజున శివ అనేటువంటి సినిమాని యాక్సెప్ట్ చేసి వర్మ మీద భారం వేసి చేశాడో అదే నాగార్జున అలాగే లోకేష్ మీద నమ్మకం ఉంచి ఈ సినిమా చేశాడు. అప్పటి నాగార్జునకి ఇప్పటి నాగార్జునకి తేడా ఏం లేదు. ఆయన మధ్యలో ఇప్పుడు అంతం అనే సినిమా చేశాడు. అంతంలో క్యారెక్టర్ ఏమిటి? అది నెగిటివ్ క్యారెక్టరే కదా. అది నెగిటివ్ క్యారెక్టరే. అది నెగిటివ్ ధోరణితో మొదలై మీకు పాజిటివ్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో కూడా కూలీలో తను చేసిన క్యారెక్టర్ లో కూడా కొన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే కథని కమర్షియల్ గా తను డీల్ చేసిన పద్ధతిలో అవి ప్రాపర్ గా ఎలివేట్ కాలేదు, కానీ దానిలో కూడా ఒక పెయిన్, ఒక స్ట్రగుల్ ఉంది ఆ క్యారెక్టర్ లో. అంటే ఆ క్యారెక్టర్ వైపు నుంచి కథని గనక చూస్తే ఆ క్యారెక్టర్ లో కూడా ఒక పెయిన్ ఉంది. అది అతను ప్రదర్శించాడు కూడా తన నటనలో. కొడుకు విషయంలో కావచ్చు, తండ్రి విషయంలో కావచ్చు, తన జర్నీ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ జర్నీలో తను ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్, అలాగే ఏ వ్యక్తిని నమ్మలేకపోవడం అనేటువంటి ఒక కండిషను, వీటన్నిటిని, ఈ ప్రెజర్స్ అన్నిటినీ ఒక మనిషి తీసుకుంటూ ఎంత సఫర్ అవుతాడు, ఎలా నలిగిపోతాడు అనేది చాలా అద్భుతంగా పోర్ట్రేట్ చేశాడు తన నటన ద్వారా. అందుకని నాగార్జున అభినందించి తీరాలి ఆ క్యారెక్టర్ చేసినందుకు. అంటే చాలా లేయర్స్ ఉన్నాయి ఆ క్యారెక్టర్లో. నిజానికి రజనీకాంత్ క్యారెక్టర్లో కూడా లేనటువంటి లేయర్స్ ఉన్నాయి దానిలో.
అందుకని అట్రాక్ట్ అయ్యాడు తను. ఉండొచ్చు. కానీ ఎలివేట్ అయినాయి అంటారు ఏది మీరు చెప్పినటువంటి అన్ని కూడా. లేదు, తన ఎక్స్ప్రెషన్స్ ద్వారా ఆ విషయాలన్నీ చెప్పాడు, ఆయన కన్వే చేశాడు. కాకపోతే సినిమాకు గ్రాఫ్ ఉంటుంది, డైరెక్టర్ టోటల్ గా ఏ క్యారెక్టర్ని ఎలా ఎండ్ చేయాలి అనేది ఒక గ్రాఫ్ రాసుకుంటాడు. ఆ గ్రాఫ్ ప్రకారం చూస్తే చివరిలో నాగార్జున ఎండ్ వచ్చేసరికి అభిమానులకి కొంచెం పెయిన్ అనిపిస్తుంది. ఇది సహజం. దాన్ని ఆ క్యారెక్టరు ఆ సినిమాని పోర్ట్రేట్ చేసిన పద్ధతి ప్రకారం ఓ కమర్షియల్ సినిమా ఫార్మెట్ లో చూస్తే ఓకే. అలా పెయిన్ మిగిల్చిన క్యారెక్టర్లు కూడా ఉన్నాయి కదా నాగార్జున ఇంత ముందు చేసిన సినిమాల్లో. ఇప్పుడు ఉదాహరణకు గీతాంజలి క్యారెక్టరే ఉంది, అది కొంచెం పెయిన్ మిగిల్చిన పాత్రే కదా. ఇప్పుడు ప్రేమాభిషేకంలో నాగేశ్వరరావు గారు చేసినందుకు కూడా పెయిన్ క్యారీ చేసేటువంటి క్యారెక్టరే. అంటే హీరో క్యారెక్టర్లు చేసేవాళ్ళు జనరల్ గా అలాంటి క్యారెక్టర్ల వైపుకు మళ్ళటం అనేది కొంచెం ఇబ్బందికరం. ఈయన ఆ మార్పును చాలా ఈజీగా సాధించేశాడు. పైగా నాగార్జునకి తన నుంచి ప్రారంభమైనటువంటి అభిమానులు మాత్రమే లేరు, తన తండ్రి నుంచి వారసత్వంగా కొనసాగుతున్నటువంటి అభిమానులు. అంటే తన మొదటి సినిమాతోనే అభిమానులు ఉన్నారు అతనికి, విక్రమ్కే. విక్రమ్ సినిమా నుంచే అభిమానులు అంటే ఆ జనరేషన్ కూడా లెక్కేసుకుంటే దాదాపు 4వ జనరేషన్ అభిమానులు చూస్తున్నాడు ఆయన ఇప్పుడు. అంటే వాళ్ళ పిల్లల తాలూకా అభిమానులతో క్యాలిక్యులేట్ చేసుకుంటే 4 జనరేషన్ల అభిమానులు ఉన్నారు ఆయన దానిలో, ఆయన అభిమాన గణంలో. కాబట్టి ఈ 4 జనరేషన్లు యాక్సెప్ట్ చేసే పద్ధతులు, అంటే ఇప్పుడు కూడా ఆయన ఫైట్లు డాన్స్లు చేయాలి అనుకోవడం ఈ పరిస్థితుల్లో కూడా, అంటే సినిమా మారిన పరిస్థితుల్లో, ఈ మారిన పరిస్థితుల్లో మారని ఆలోచనలతో ఉండటం అనేది కూడా తప్పే. అందుకని ఆయన మారాడు, అభిమానులు కూడా మారాలి. అభిమానుల కోసం తన్ని తాను బలి చేసుకోవాలని నాగార్జున అనుకోలేదు. అనుకోకపోవడం వల్ల ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నాడు. ఈ క్యారెక్టర్ ఇలా ఉండబోతోంది అనే విషయం కూడా ఆయన ఓపెన్ గా చెప్పాడు. చెప్పి తన దగ్గరకు వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడారని చెప్పాడు ఆయన. ఏది లోకేష్ కనకరాజు మాట్లాడాడు, తర్వాత రజనీకాంత్ కూడా మాట్లాడాడు. ఇది అంటే చాలా మంది హీరోలకు ఉంటుంది నెగిటివ్ క్యారెక్టర్ చేయాలా వద్దా అని డోలాయమాన్. అమితాబ్ బచ్చన్ చేశాడు అలాగే. అమితాబ్ బచ్చన్ హీరోగా చేస్తూ మధ్యలో నెగిటివ్ రోల్ వైపు వచ్చి ఇప్పుడు ఆగ్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ వర్మ గారు తీసుకెళ్తే అది చేయనని చెప్పొచ్చు కదా ఆయన. అందులో ఎందుకు చేయాలి ఆ నెగిటివ్ రోల్? ఆ సినిమా ఆడిందా లేదా అనేది వేరే విషయం. ఆ సినిమాని ప్రాపర్ గా తీసుంటే ఆడి ఉండేదేమో. అది తీయటంలో వర్మ గారి లోపం వలన సినిమా ఫెయిల్ అయింది. కానీ ఆ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసినందుకు అమితాబ్ని అభినందించి తీరాలి కదా. ఆ రేంజ్ నటుడు అంటే తనని తాను హీరోగా నడిచినప్పుడు ఒక పద్ధతి. ప్రతి హీరోకి కూడా అభిమానులను అలరించే సినిమాలు చేయాలని ఉంటుంది, తనలోని నటుడిని తృప్తిపరచుకోవాలనే పాత్రలు కూడా చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది. ఆలోచన కాదు, కోరికే, దాహం ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి గారు ఆయన కమర్షియల్ సినిమా పసివాడి ప్రాణం చేస్తూ దానికి ప్యారలల్ గా స్వయం కృషి లాంటి సినిమా చేశాడు కదా. ఘరానా మొగుడు, ఈ బంచ్, ఈ హడావిడి నడుస్తుండగా ముఠా మేస్త్రి సినిమాకి ప్యారలల్ గా ఆపద్ బాంధవుడు చేశాడు. దాదాపు 2 సినిమాలు ఒకే టైంలో షూట్ అయినాయి. అంటే ఎందుకు చేశాడు శుభలేఖ, ఆ సినిమాలన్నీ ఎందుకు ఎంచుకుని చేశాడు? అవి ఆడతాయనో లేకపోతే తన్ని ఎక్కడో నిలబడతాయనో కాదు. కమర్షియల్ సినిమాలు చేయాలి, సేమ్ టైం తనలోని నటుడిని జనాలకు పరిచయం చేయాలి. ఈ రెండింటిని నడపడం కోసం ఒక ప్రయత్నం చేశాడు ఆయన. ఆ ఏరియాలో తనకి వీలున్న మేరకు నడిచాడు. అంటే తనతో ట్రావెల్ అయ్యేటువంటి ప్రొడ్యూసర్లు కూడా దొరకాలి. అలాగే తన సొంత బ్యానర్ లో బాలచంద్రతో రుద్రవీణ అనే సినిమా చేశాడు. అలా ప్రతి నటుడికి ఒక కోరిక అది ఉంటుంది. ఎన్టీ రామారావు గారు ఆయనలోని నటుడిని తృప్తిపరచుకోవడం కోసమే సొంత సినిమాలు తీసుకున్నాడు. బయట సినిమాల్లో ఆయన వేలు పెట్టేవాడు కాదు, తన సినిమాల్లో ఎవరిని వేలు పెట్టనిచ్చేవాడు కాదు. అలాగే తనలోని నటుడిని ఎలివేట్ చేసుకునే క్యారెక్టర్లు ఏమైనా వస్తే చేయాలని నాగేశ్వరరావు గారు కూడా అనుకునేవాడు.
ఆయన జాగయ్య పాత్ర చేయాలనుకున్నాడు. ఉమ్, అలాగే రామకృష్ణ పరమహంస అనే క్యారెక్టర్ చేయాలనుకున్నాడు. అవును. అది ఆచరణలో జరగలేదు కానీ ఉమ్, ఆలోచనల్లో ఉండిపోయినాయి. అవును. కాబట్టి ఇలాంటి ఇది ఉంది, ప్రతి నటుడికి ఉంటుంది. అది అవును. కొంతమందికి అవకాశం రాదు, ఉమ్, ఈయనకి అవకాశం దొరికింది. ఉమ్, అవకాశం దొరకడానికి కారణం అప్పట్లో ఆ బాక్సులు ఉన్నాయి, ఉమ్, ఆ ఫ్రేమ్ లో ఉన్నాడు హీరో. ఉమ్, ఆ ఫ్రేమ్ లో ఉన్నప్పుడే దాని నుంచి బయటకు రావడానికి అప్పుడప్పుడు ప్రయత్నాలు చేసుకునేవాడు. ఉమ్, ఇప్పుడు ఆయనకు అవకాశం దొరికింది ఉమ్, అన్ని విధాలుగా, దాన్ని వినియోగించుకోవాలనుకున్నాడు. ఇప్పుడు కూడా గిరిగీసి ఉండదలుచుకోలేదు తను. ఉమ్, ఆ గిరిగీసి ఉండదలుచుకోని తనాన్ని యాక్సెప్ట్ చేసి నాగార్జున దగ్గరికి ఎలాంటి స్క్రిప్ట్తోనైనా వెళ్ళొచ్చు అనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చాడు ఈ సినిమా ద్వారా ఆయన. ఉమ్, ఈ సినిమాయే కాదు, కుబేరా నుంచి ఈ సినిమాకి, ఈ 2 సినిమాల ద్వారా ఉమ్, మీరు ఏ తరహా పాత్రలైనా పట్టురండి, ఉమ్, నాలోని నటుడిని తృప్తిపరిచే పాత్ర అయితే నేను చేస్తాను ఉమ్. అని చెప్పాడు. ఇది ఒక రకంగా ఆయనకి ఇక్కడ నుంచి స్వింగ్ మొదలవుతుంది. అది చేస్తారంటారా కంటిన్యూ? మళ్ళీ నాగార్జున ఎరా విలన్ గా చేస్తారంటారా కంటిన్యూ? విలనే చేస్తానని కాదు ఆయన ఉద్దేశం. ఉమ్, విలన్ అనే పద్ధతి కాదు, ఉమ్, కొన్ని ప్రత్యేకమైన క్యారెక్టర్లు చేస్తాడు. అవును. ఇప్పుడు ఎస్వి రంగారావు గారు చేసిన క్యారెక్టర్లని విలన్ అనో హీరో అనో ఉమ్, చేయలేదు కదా ఆయన. ఉమ్, ఆ సినిమాలో ఆయనది ఒక ప్రత్యేక పాత్ర ఉమ్, అంతే. ఇప్పుడు దేవుడు చేసిన మనుషుల సినిమాలో ఉమ్, రామారావు గారు, కృష్ణ వీళ్ళందరూ ఉన్నప్పటికీ ఉమ్, రంగారావు గారికి కూడా ఒక ప్లేస్ ఉంది కదా, అవును. అంతే. అలా నాగార్జున అలాంటి ప్లేస్ ఉన్నటువంటి క్యారెక్టర్లు ఎంచుకుని సినిమాల్లో కనిపించబోతున్నాడు ఉమ్, భవిష్యత్తులో. కాబట్టి ఆ ఏరియాలో నాగార్జున అంటే ఒక మంచి నటుడు, ఉమ్, ఒక సమర్థవంతమైన నటుడు. రెండోది, ఇప్పుడు సినిమా అనేది ఉమ్, నాగార్జున లోకల్ మార్కెట్ సినిమాలు చేయడు, ఉమ్, అతను పాన్ ఇండియా సినిమాలు చేస్తాడు, లేకపోతే వరల్డ్ మార్కెట్ సినిమాలు చేస్తాడు. సూపర్. రేపు పొద్దున హాలీవుడ్ సినిమాలు, ఇప్పుడు ఎలాగైతే వార్ 2 చూసాం, ఉమ్, వార్ 2 డైరెక్టర్ ఇంత ముందు తీసినటువంటి బ్రహ్మాస్త్రాలు నాగార్జున ఉన్నాడు. అవును. ఎందుకున్నాడు ఉమ్, అంటే ఈ బీజ రూపంలో ఈ ఆలోచన ఉంది. అవును. ఈ సౌత్ వాళ్ళు ఎలాగైతే హిందీ మార్కెట్ ని క్యాప్చర్ చేస్తున్నారో ఉమ్, అదే పద్ధతిలో మనం కూడా, అంత ముందు కూడా హిందీకి మార్కెట్ ఉంది ఇక్కడ. అవును. హీరో లాంటి సినిమాలు ఇక్కడ 200 రోజులు ఆడినాయి, అవును. షోలే లాంటి సినిమాలు సంవత్సరాలు ఆడినాయి, అవును. డాన్ ఆడింది. ఉమ్, డాన్ ఇక్కడ కాదు, ఆ, ఆంధ్రాలో ఉమ్, ఆంధ్రాలో దాదాపు 4-5 సెంటర్లలో 100 రోజులు ఆడింది. కాబట్టి ఈ చరిత్ర ఉంది. హిందీ సినిమాకి నేషనల్ మార్కెట్ మొదటి నుంచి ఉంది. ఉమ్, అయినప్పటికీ ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉమ్, వాళ్ళు లోకల్ మార్కెట్లని పట్టించుకుని ఉమ్, దాన్ని కూడా ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎన్టీఆర్ని ఉమ్, ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేశారు. అదొక ఇండికేషన్. ఎందుకంటే ఉమ్, ఇలాంటి కథలే డిజైన్ అవుతాయి. ఓకే. ఏది పాన్ ఇండియా మార్కెట్ని సీరియస్గా కాన్కర్ చేయాలంటే ఉమ్, అన్ని భాషల నుంచి కావాలి. అంటే ఇప్పుడు కేవలం థియేటర్ బిజినెస్సే కాదు, ఉమ్, ఓటీటీ బిజినెస్. ఓటీటీలో అన్ని లాంగ్వేజెస్కి కంటెంట్ కావాలి. అవును. అందుకని అన్ని భాషల నటులకి అందులో చోటు దొరికే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఉమ్, ఈ మారిన వాతావరణంలో తనలోని నటుడిని తృప్తిపరుచుకునే పాత్రలు ఉమ్, బిగ్ స్కేల్లో చేసేటువంటి ఒక అవకాశం దొరికింది ఆయనకి. ఉమ్, అందుకని దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలనుకుంటున్నాడు ఆయన. ఉమ్, అనుకుని ఈ ఏరియాలోకి ఒక అడుగు ముందుకేసాడు ఆయన. ఇప్పుడు ఆయన దగ్గరికి రకరకాల సబ్జెక్టులతో ఎవరెవరో రావచ్చు. చిన్న సినిమాలు కాదు, ఉమ్, బిగ్ స్కేల్ సినిమాలే ఉంటాయి. ఉమ్, ఆ బిగ్ స్కేల్ సినిమాలు వరుసగా చేయబోతున్నాడు నాగార్జున. ఓకే. అందుకని అది డెఫినెట్గా ఫ్యాన్స్ ప్రాపర్గా అర్థం చేసుకుని ఉమ్, ఆయన ఇంటెన్షన్, ఉమ్, ఆయన చొరవని అర్థం చేసుకుని ఆయనతో సహకరిస్తే ఇంకొన్ని వండర్స్ చేసి చూపిస్తాడు ఆయన. ఓకే. ఇప్పుడు మోహన్ బాబు లాంటి నటుడు, కృష్ణరాజు గారు చాలా సందర్భాల్లో నేను హీరో అయిపోయిన తర్వాత ఉమ్, నాలోని నటుడిని తృప్తిపరిచేటువంటి క్యారెక్టర్లు నాకు అరుదుగానే దొరికినాయి ఉమ్, అని చెప్పి బాధపడేవాడు. విలన్ గా చేసినప్పుడు ఉమ్, కొంచెం డిఫరెంట్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ వచ్చేవి అని ఉమ్, శత్రుఘ్న సిన్హా అన్నాడు ఆ మాట. అలాగే మోహన్ బాబు గారు చాలాసార్లు విలన్ గా చేసినప్పుడు, ఈవెన్ చిరంజీవి గారికి కూడా పెయిన్ ఉంది. ఉమ్, ఆయన విలన్ గా చేసినప్పుడు చాలా విలక్షణ పాత్రలు చేశాడు. ఇది కథ కాదు, ఉమ్, ఇది కథ కాదులో పాత్ర ఇప్పటికీ మర్చిపోరు కదా చిరంజీవి. అవును.
కాబట్టి అలాంటి ఒక ముద్ర వేసేటువంటి క్యారెక్టర్లు కొన్ని ఉంటాయి ఆ ఏరియాలో. అవి ఎందుకు వదిలిపెట్టుకోవాలి? తనలోని నటుడిని తృప్తిపరిచే పాత్రలు కదా అవి. అందుకని నాగార్జున డెఫినెట్ గా ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు ఆయన. ఓకే. ఈ కొత్త ఇన్నింగ్స్ డెఫినెట్ గా సక్సెస్ కొడతాడు అనేటువంటి హోప్ ఇచ్చింది ఈ సినిమా ఓకే. కూలీ. అందుకని ఆయన యాక్సెప్ట్ చేయటము ఒక అద్భుతం. అయితే ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ని మలిచిన పద్ధతి అంటే సినిమాగ్రాఫ్ ప్రకారం చూసి సోలో హీరోగా నాగార్జున్ని చూసి ఎవరైనా చిన్న ఇబ్బంది పడితే పడి ఉండొచ్చు, కానీ పడాల్సిన అవసరం ఏం లేదు. నేను ఇందా చెప్పినట్టుగా ఈ నటులందరూ అలా నడిచి వచ్చిన వాళ్ళే. కాబట్టి నాగార్జున నుంచి ఇంకా పవర్ఫుల్ రోల్స్ ఆశించాలి. ఆయనకి ఒక ఎంకరేజ్మెంట్